తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. జగిత్యాల కాంగ్రెస్ లో బీఫామ్ల తగాదా, జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ వర్గాల మధ్య ఉద్రిక్తత. వైరల్ కోసం ప్రాణాలతో చెలగాటం, బాధ్యతగా ఉండాలి, నిర్లక్ష్యం వద్దు. పాయకరావుపేటలో ఇళ్ల మధ్య బ్లాస్టింగ్, జనసేన ఆందోళన, హోంమంత్రి విజిట్ కు డిమాండ్. చిత్తూరులో మహిళలకు 5500 ఈ సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్డీఏ ఎంపీల అభినందనలు. ఓటేస్తేనే స్వచ్ఛమైన నీళ్లు ఇస్తాం, మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు వివాదం. మంచిర్యాలలో కానిస్టేబుల్ అరాచకం, భార్య బిడ్డపై దాడి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై కంగనా రనౌత్ ప్రశంసలు. టికెట్ దక్కక కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు హరిత, జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఆవేదన. పెమ్మసాని వ్యాఖ్యలపై వివాదం, స్పందించాలని అంబటి రాంబాబు కూతురు డిమాండ్. ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్, 28,000 స్కూళ్లలో అమలు. జగిత్యాల కాంగ్రెస్ లో బీఫామ్ల కేటాయింపులపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 50 సీట్లలో 30 సీట్లు కేటాయించగా, సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు ఇవ్వడంపై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఎన్నేళ్లుగా పనిచేసినా తమకు బీఫామ్లు ఇవ్వకుండా పార్టీ మారిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం అన్యాయమని జీవన్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంజయ్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే పిచ్చితో కొందరు యువత ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్లు, నిర్లక్ష్యపు పనులు చేస్తున్నారు. రైళ్లు, రోడ్లు, ఎత్తైన భవనాలు, వాహనాలపై స్టంట్లు చేస్తూ వీడియోలు తీస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక్క క్షణం తేడా జరిగినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం చేసే ఈ సాహసాలు నిజానికి మూర్ఖత్వమేనని చెబుతున్నారు. యువత బాధ్యతగా ప్రవర్తించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడనీయకూడదని అధికారులు సూచిస్తున్నారు. బీ రెస్పాన్సిబుల్, నాట్ రిక్లెస్ అంటూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హోంమంత్రి ఇలాకాలోనే ఇళ్ల మధ్య బ్లాస్టింగ్ జరుగుతుందంటూ పాయకరావుపేట, దుర్గానగర్లో జనసేన ఆందోళనకు దిగింది. స్థానిక నేత బొలిశెట్టి సత్యనారాయణ విడుదల చేసిన వీడియోల్లో నివాసాల పక్కనే భారీ శబ్దాలతో బ్లాస్టింగ్ జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కోర్టుకు కంట్రోల్డ్ బ్లాస్టింగ్ అని చెబుతూ వాస్తవానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, ప్రజలు భయాందోళనలో ఉన్నారని తెలిపారు. బాధితులకు సరైన పరిహారం, భద్రత కల్పించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. వెంటనే హోంమంత్రి అనిత ఫీల్డ్ విజిట్ చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో మహిళల సాధికారతకు మరో అడుగు వేశారు. స్వయం ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో 5555 ఈ సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళల ఆర్థిక స్వలంబన, సమయ పొదుపు, భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభ రవాణా అందించడమే లక్ష్యమన్నారు. ఈ సైకిళ్లు అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. భారత్ అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీఏ ఎంపీలు అభినందనలు తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిర్వహించిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు మోదీని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా మారుతుందని, భారత్కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకువస్తుందని పేర్కొన్నారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఖమ్మం జిల్లా ఏదులపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రచారంలో భాగంగా మాట్లాడిన మంత్రి ప్రస్తుతం తాగునీటి బదులుగా బురద నీరు వస్తున్నాయని అంగీకరిస్తూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే స్వచ్ఛమైన మంచినీళ్లు అందిస్తామని వ్యాఖ్యానించారు. ఓటుతో సేవలు అనుసంధానం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ఇలా రాజకీయ షరతులు పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవి ప్రసాద్ దారుణ ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మద్యం మత్తులో తన భార్య శిరీష, చిన్నారి బిడ్డపై దాడి చేసిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గుడిపేటలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శిరీష బిడ్డను ఒడిలో పట్టుకొని ఏడుస్తున్నా అతడు కొట్టినట్లు వీడియోలు కనిపిస్తున్నాయి. కుల దూషణలు చేసిన ఆరోపణలపై రవి ప్రసాద్ పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, అనుమానాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. మొత్తం దేశం ఈ ఒప్పందం కోసమే ఉత్సాహంగా ఉంది. ప్రధాని మోదీ ఎవరిని పరిగణనలోకి తీసుకోకుండా, ఏ దేశాలను తిరస్కరించకుండా భారత్ కోసం ఇంత పెద్ద ఒప్పందాన్ని సాధించారన్నారు. అంతర్జాతీయ ఒత్తిడిలున్నప్పటికీ యూరోపియన్ యూనియన్తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందన్నారు. అలాగే ఈ రోజు అమెరికా కూడా ఈ ఒప్పందంలో భాగమైందని పేర్కొన్నారు. మెట్టపల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత మున్సిపల్ ఎన్నికల్లో తమకు పార్టీ నుంచి 24 వార్డులు టికెట్ ఇస్తానని వాగ్దానం చేసినప్పటికీ చివరికి దక్కకపోవడంతో కంటతడి పెట్టింది. 8 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న హరిత ఇటీవల పార్టీలో చేరిన గణేష్కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని తన బాధను వ్యక్తం చేసింది. టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, పార్టీలో అన్యాయం జరిగిందనే భావనతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన సినిమా ముందు చూపిస్తాం అన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కూతురు తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబుకి కాదు, ఆయన ఇంట్లో ఉన్న మహిళలకు సినిమా చూపించారని ఆమె ఆరోపించారు. చట్టాన్ని పాటించేవారు ఇలా మాట్లాడడం సరైంది కాదని విమర్శించారు. మంత్రి పెమ్మసాని భార్య డాక్టర్ అను కూడా ఈ విషయంపై స్పందించి తన భర్త వ్యాఖ్యలను సమర్థిస్తారా లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కొత్త వివాదానికి తెరలేచింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఉదయం పూట విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల చదువులో దృష్టి పెరగడంతో పాటు డ్రాప్ అవుట్లు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి కీలక ముందడుగుగా ఈ నిర్ణయం మారనుంది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.